हर हर महादेव हर हर महादेव. This is the entrance. Entry. मेरा तुम्हारा माता బాగుంది. 2 ఫ్లోర్లు అయింది, 3వ ఫ్లోర్కి ఎక్కుతున్నాను. బ్యూటిఫుల్. హర హర మహాదేవ్. చూడండి ఇక్కడ ప్రతి లింగానికి జై శ్రీరామ్. చాలా అంటే చాలా బాగుంది దేవాలయం. సేమ్ మృదేశ్వర మోడల్లో ఉందండి. బ్యూటిఫుల్. ఇంకా నిర్మాణం అనేది జరుగుతుంది, కానీ ఇది కొన్ని రోజుల్లో మనకి ఓంకారేశ్వర్ కూడా ఒక క్షేత్రం అయిపోతుంది. చాలా బాగా గవర్నమెంట్ ఇంప్రూవ్ చేస్తున్నారు. సో పోలీస్ ఏ ఊరి నుండి వచ్చారో లేదా దుమ్ములు ఏమేస్తారు, వేగం అరిచి పడిపోతున్నాం అంటే మా ఊరు శ్రీకాకుళం సార్ అన్నాను. అది అర్థం కాలేదు. కాకపోతే మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ అంటే అర్థమైందా, ఓకే ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం ఊగేస్తాడు వేగం. బాగుంది దేవాలయం, చాలా బాగుంది. డమరులు సాయంత్రం డమరు ఏదో ఒకటి తీసుకొని ఈ కుర్రోళ్ళగా నడుపుతారు ఎవరి దగ్గర ఆడుతూ పాడుతూ ఉండాలి. నేను కేవలం దానికోసమే తీసుకున్నాను. ఓన్లీ రూమ్ అనేది నాకు మెయిన్ దేవాలయాలు ఎంతైనా మనకు రాత్రి 7-8 గంటలకు కవర్ అయిపోతుంది. కానీ మరి హారతి అంటే మరి హారతి నేను ఇప్పుడు రూమ్లో బ్యాగ్ పెట్టేసి మళ్ళీ వస్తాను, ఛార్జింగ్ పెట్టేసి శుభ్రంగా బట్టలని తెచ్చుకొని నర్మదా రివర్లో దొరుకుతాను ఈరోజు. పుణ్య నది తల్లి. సో మనకి మందాద సైడ్ మనకి ఓంకారేశ్వర దేవాలయం, ఓంకారేశ్వర టౌన్లో మనకి మమలేశ్వర దేవాలయం, మధ్యలో తల్లి. ఆ తల్లి హారతి సాయంత్రం వేళలో తీసుకొని బోటింగ్ ఏదైనా ఉంటే చేస్తాను. బోటింగ్ చేయాలి నవంబర్లో ఒక తక్కువ ఇది చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఓంకారేశ్వర దేవాలయం దగ్గరికి వచ్చేటప్పుడు పర్సులో డబ్బులు తెచ్చుకోండి. ఫ్యామిలీ అయితే కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. ఏటీఎంలు బ్యాంకులు ఇవన్నీ తిరగాలంటే అవి ఎంతెంత దూరం ఉంటాయి, మేము ముందుగానే క్యాష్ ప్లాన్ చేసుకుని తెచ్చుకోవాలి. నర్మదా రివర్ మొత్తం అంతా ఘాట్ల దగ్గర ఉన్నాను. దర్శనం అయితే అయిపోయిందండి. నాకు తెలిసి ఇప్పుడే చక్కగా స్నానం చేసేస్తే హాయిగా ఉంటుందా. ఇక్కడ మర్చిపోయిన స్టాచ్యూస్ ఉన్నాయి, స్టాచ్యూస్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. శంకరాచార్య స్టాచ్యూ అది బ్యూటిఫుల్. అక్కడ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తాను. నేను వెళ్ళి చూస్తాను ఏముందో ఏంటి. ఇప్పుడు నేను నడుస్తున్నందుకు కూడా మనకి ఓల్డ్ నర్మదా బ్రిడ్జ్, ఓంకారేశ్వర దేవాలయం దర్శనం అనేది చాలా టైం అయితే పడిందండి. జనాన్ని చూపించడం మాకు ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇప్పుడు మన లొకేషన్ ఏమి లేదు కాబట్టి ఆల్రెడీ కవర్ అయిపోయింది. చూడండి ఇన్సేన్ లుక్. అది మనకు ఓంకారేశ్వర దేవాలయం నుండి అది మనకి న్యూ బ్రిడ్జ్. అక్కడ హారతి ఘాటు. మళ్ళీ నేను వస్తాను, బట్టలన్నీ వేసుకొని మళ్ళీ వస్తాను ఘాట్ దగ్గరికి. హారతి జరుగుతుంది, అది అన్ని వైపులు కూడా జరుగుతుంది. ఇంక్రెడిబుల్ అండి, చాలా బాగుంది. గొంతు కూడా పోయింది, పోయింది. ఇంకొక 10 రోజులు ఎనర్జీ ఇస్తే ట్రావెలింగ్ ఆపేస్తాను ఇంకొక 10 రోజులు. మరి ఇలా తిరగడం అంటే కొంతవరకు టైం తిరగాలి. తిరిగి ఓపుకున్నా కూడా పరిస్థితులు నన్ను కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఆపేస్తాను. మళ్ళీ ట్రావెల్ చేస్తాను. నెక్స్ట్ టైం ట్రావెల్ చేశానంటే కంప్లీట్ బ్యాగ్ సైజ్ మొత్తం ఇండియా అంతా కవర్ చేసి, ఇండియా అంతా కవర్ చేయడం అంటే ప్రతి స్టేట్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాంతీయ వాసులు బట్టలు విధానం పరిస్థితి చూడడం నాకు ఇంట్రెస్ట్. భారతదేశం అంతా కంప్లీట్ చేయడం అంటే ఎవరో తరం కూడా కాదు. అది సృష్టికర్త శివయ్య తప్పించి ఇంకెవరు కూడా అది కవర్ చేయలేరు. హర హర మహాదేవ. బాగుంది. ఇదంతా ఓల్డ్ నర్మదా బ్రిడ్జ్. శంకరాచార్య స్టాచ్యూకి అయితే వెళ్తున్నాను. ఎంత అద్భుతంగా ఉంది స్టాచ్యూ, బ్యూటిఫుల్. ఓంకారేశ్వరంలో మనకు మెయిన్ ఇవేనండి. ఇంకా ఇది మనకి ఒక క్షేత్రంలో తయారు చేస్తున్నారు. శంకరాచార్య, ఓం నమ శివాయ,
అక్కడ కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మరి అన్నింటికి వెళ్ళను నేను. దానికి దారి పొడుగులు కూడా మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి. మెయిన్ మనకి ఇక్కడ ఈ దేవాలయాన్నింటిలో మమలేశ్వర దేవాలయం, జ్యోతిర్లింగ దేవాలయం, ఆది శంకరాచార్య గారి స్టాచ్యూ, ఇది మనకు మెయిన్. మిగతావంతా అంటే మనం అడగాలి, ఎవరినైనా అడగాలి ఎప్పుడు ఉండే లైన్ ఏంటో. సో అలాంటిలోకి తీస్తేనే మనకు ఓల్డ్ పీపుల్ మాత్రమే అలాంటి కట్టు బట్ట ఇప్పుడు వాళ్ళు వేసుకోరు, వాళ్ళు మాత్రం వేసుకుంటారు. అందుకని ఎక్కువగా నేను ముసలి వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేస్తుంటాను ఎక్కువ. చూడండి ఇదంతా మరాఠీ స్టైల్ చూసారా ఆవిడ. సో అలాంటివి ఎక్కువ గమనిస్తుంటుంది నేను. మధ్యప్రదేశ్, మహారాష్ట్రియన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఢిల్లీ నుండి కొంతమంది వచ్చారండి. సో ఆ నర్మదా ఓల్డ్ బ్రిడ్జ్ నుండి కిందకు వస్తే ఇది కూడా మనకి ఇక్కడ కూడా మనకి చక్కగా స్నానం అన్నీ చేస్తున్నారు. నేను కూడా స్నానం అనేది చేస్తాను. ఇవ్వండి మరి దేవుడు నేను రాను అన్నీ కూడా లోపల ఇదిగో దేవాలయాన్ని కవర్ చేసుకుంటూ శంకరాచార్య దేవాలయంకి వెళ్ళాలి మనం, అదే స్టాచ్యూ దగ్గరికి. సో ఇటువంటి సమీప మార్గం ఏదైనా ఉందని అడుగుతున్నాను. సో అందరూ అలా వెళ్తున్నారు కానీ ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల మీద నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఇది కొంచెం చెప్పులు లేకుండా నడటానికి కొంచెం ఇబ్బంది. నడమంటే నాకు తొక్కలన్నీ కింద చీమలు పొక్కిపోయి ఉన్నాయి కాబట్టి దాని మీద ఎండ పడితే కొంచెం ఇబ్బంది. సో ఇది ఒక గంట పట్టేటట్టు ఉంది. అంటే గంట పట్టడం అంటే ఎక్కడం కాదు, అదంతా ఎక్కిన తర్వాత చక్కగా రూమ్కి వచ్చి బట్టలు తెచ్చుకొని స్నానం చేసి హారతి తీసుకుంటాను. హారతి అయిపోయింది స్నానం చేస్తాను. బాగున్నాయి మెట్లు. ఇవాడు అంతా కొంత భాగం అయితే ఎక్కాను. స్టెప్స్ అంతా కూడా ఎక్కి అక్కడికి వెళ్ళాలి. చూడాలి కదా. హర హర మహాదేవ్. ఎండకి చెప్పులు ఏమి లేవు. అడ్డమంది కొంచెం ఛాలెంజింగ్. మెల్లగా వచ్చాను ఫైనల్ డెస్టినేషన్కి. ఇంకా అక్కడ అది లాస్ట్ ఇంకా ఉందో తెలీదు. సో ఇది ఎంట్రన్స్. అది విగ్రహం అలాగొచ్చినట్టున్నాడు. అది శంకరాచార్య స్టాచ్యూ. కొండలో నీళ్ళు ఉన్నట్టు చల్లగా నీళ్ళు తాగాలి. సో అక్కడైతే మనకి ఎక్కడ పడితే అక్కడ పానీయాలు అన్నీ పెడతారండి. ఇక్కడ చక్కగా ఇక రాళ్ళ మీద రాళ్ళు పెట్టిస్తున్నారు. కోరికలు ఉన్న వాళ్ళందరూ రాళ్ళ మీద రాళ్ళు పెడతారు. మాకు చెప్పారు అతను, ముసలాడు ఎంత కలిగితే అంతకు ఇవ్వ అంటే అతను అడగలేదు, నేనే ఇచ్చాను. సో నీటి కేంద్రం పెట్టుకున్నారు. స్టెప్స్ అన్నీ ఎక్కుంటూ లాస్ట్కి ఈ పక్క దేవాలయాన్ని దర్శించుకొని శంకరాచార్యని చూసి కిందకి వెళ్ళి నర్మదా ఘాట్లో స్నానం చేసేసి హారతి హారతి క్లోజ్ అయిన తర్వాత మనకి ఓంకారేశ్వర మందిరం, మమలేశ్వర దేవాలయం అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నారు. ఇటువంటి ప్రాంతం పైన ఎక్కిన తర్వాత ఇక్కడ చాలా దేవాలయం. హనుమానం, అది క్లోజ్ ఉంది. అది విష్ణు భగవానుడి దేవాలయం. పూజలు అనేది ఒక మందిరం, శివ మందిరం ఉంది. శివ మందిరికి వెళ్ళని చెప్పారు. స్నేహితులు తగ్గింది అన్నాడు, మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఎండ విపరీతంగా ఉన్నాయండి. కాలు అనేది మీరు ఆల్టర్నేటివ్ ఏం లేదు. చెప్పులు వేసుకొని తిరగండి మీరు. మంచి ఏప్రిల్ ఎండలు ఇంటి వాళ్ళు కంగారు అయిపోతాను. ఈ ఎండలు హైదరాబాద్లోనే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి. ఎక్కడున్నాం ఏంటి. దేవాలయం బాగుందండి. ఇది కూడా ఒక పుణ్యస్థలంలా, ఇది ఒక వేరే స్థలంలా ఉంది. నర్మదా ఓల్డ్ బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్.
బళ్ళు అయితే బళ్ళు ఉండి బళ్ళు మీద డైరెక్ట్గా వచ్చేవచ్చు. నేనైతే కాలినడకల మీద వచ్చాను దేవాలయానికి. శివ దేవాలయం అండి ఇది. బాగుంది నందీశ్వరుడు. ఇంకా పైకి కూడా ఉంది, పై ఫ్లోర్ కూడా ఉంది. చాలా పెద్ద శివలింగం. హర హర మహాదేవ్ శంభో శంకర. బ్యూటిఫుల్. ఇక్కడ ప్రతి లింగాన్ని చాలా బాగుంది దేవాలయం. గట్టిగా అరిచాను కానీ కుర్రాడు వాడికి అర్థం కాలేదు. నేను చెప్పి అలా ఉంచరా అన్నాను కానీ ఆపేసాడు వాడు. చాలాసేపు మాట్లాడు, దాదాపు 2 నిమిషాలు మాట్లాడితే వాడు మొత్తం కట్ చేస్తాడు. హాయ్ 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 గైస్, దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఎంట్రీ మేరా తుమారో మాతా. హర హర మహాదేవ్. అయితే హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. నార్త్ పార్ట్లో మనకు చాలా మంది సపోర్ట్ చేస్తారండి. ఇవి మొత్తం పైకి ఎక్కుతున్నాను. హర హర మహాదేవ్. అమ్మాయి చీకట్లో ఉంది. హర హర మహాదేవ్ శివయ్య. హర హర మహాదేవ్. సో అయిపోయింది అనుకున్నాను కానీ ఇంకా స్టెప్స్ ఉన్నాయి. చిన్నారు తల్లి వచ్చేస్తుంది. వెయిట్ లెట్ మీ గో. బాగుంది. 2 ఫ్లోర్లు అయింది. 3వ ఫ్లోర్కి ఎక్కుతున్నాను. ఫోటో ఓకే వెయిట్. బ్యూటిఫుల్. హర హర మహాదేవ్. ఇక్కడ పైన చాలా హర హర మహాదేవ్ అన్న లేదు గాలి అనేది తండ్రి చక్కగా ఇప్పించాడు. బాగుంది దేవాలయం. జై బోలో జై బోలో జై బోలో భోలానాథ్కి జై బోలో జై బోలో. లైట్లు వేసుకొని వచ్చేస్తాండి. హర హర ఎదురా. హర హర మహాదేవ్. చిన్నపిల్లలు లైట్ అయినా తెచ్చుకోవాల్సింది. ఈరోజు లైట్ తేరదు. ఏ రోజు లైట్ తేనో ఆ రోజు ఇలాంటి చిత్రాలన్నీ ఉంటాయి. బాగుంది దేవాలయం. హర హర మహాదేవ్. అదిగోండి శంకరాచార్య. హర హర మహాదేవ్. శంకరుడు అక్కడ ఉన్నారు. దర్శనం అయితే అయిపోయింది శంకరుడిది. చెప్పులు లేకపోవడం మాకు గోడ లేదు. అక్కడ మర్చిపోతాను ఇక్కడ మర్చిపోతాను లేదు. నడుచుకుని వెళ్ళిపోవడం ఇంకా డైరెక్ట్గా ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవడం డైరెక్ట్గా. బాగుంది. శివ దేవాలయం అనేది అద్భుతంగా ఉంది. సన్సెట్ అవుతుంది. శంకర దేవాలయం సమీపంలోనే మనకి శ్రీ పతాలి హనుమాన్ మందిర్ అయితే ఉంది. బాగుంది దేవాలయం. అబ్బా బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. జై శ్రీరామ్. అద్భుతం, చాలా బాగుంది. ఇలాంటిది హనుమాన్ మందిర్ కూడా నేను ఎక్కడ చూడలేదు.
జై బజరంగ బలికి జై. సో బ్యూటిఫుల్. చూడండి దేవాలయాన్ని కూడా ఒక నెక్స్ట్ లెవెల్. శివ దేవాలయం, పాతాళి హనుమాన్ అంట. పాతాళం లోపల మనకి కింద పాతాళి దేవి కూడా ఉంది. బా విచిత్రమైన దేవాలయాలు. స్టేట్స్ మారితే కొద్ది మనకి అనుభవం అనేది రాదు, పెరగదు. శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. సమీప మార్గం ఇదా అదా అని చూస్తున్నాను. ఇదే. సో ఇవన్నీ కూడా నేను ఇండివిజువల్గా పెడతాను. మీరు అవన్నీ ఒక దాంట్లో పెడితే కవర్ అవుతుంది, అర్థం కాదు. మమలేశ్వర దేవాలయం ఒకటి, ఓంకారేశ్వర దేవాలయం. ఓంకారేశ్వర దేవాలయం దగ్గర నుండి నర్మదా బ్రిడ్జ్ మీద వెళ్ళి మనం శివ స్టాచ్యూని ఎక్కడ ఉంది ఏంటి అన్న సమీప దారి అయితే మీకు ఇస్తాను. ఇంకా చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ నాన్ యాక్టివ్ దేవాలయాలు మనకి ఇప్పుడు ఉంది. ఆర్ఆర్ మహాదేవ్ అదైతే యాక్టివ్ దేవాలయం. అది మంచిగా నేను దాదాపు ఒక 2 నిమిషాలు మాట్లాడాను కానీ కుర్రాడు రికార్డ్ చేస్తాడు అనుకున్నాను. సారీ అన్నా అంటే చంపారు ఆయన. అసలే క్యూ లేదు. మంచిగా శివ 4 మాటలు శివయ్య కోసం చెప్తే రాజరాజేశ్వరి మందిర్ అంట. రాజరాజేశ్వరి మందిర్. అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి దేవాలయాలు ఎక్కడే చూశాను, ఇంకెక్కడ చూడలేదు. ఆ కోసం అన్నీ తీశాను. రాజరాజేశ్వరి దేవాలయం చూడు. హర హర మహాదేవ్ శంభో శంకర. అద్భుతం, మహా అద్భుతం. ఓం నమ శివాయ. జై ఓంకారేశ్వర దేవాలయం. బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగుంది దేవాలయం. సేమ్ మృదేశ్వర మోడల్లో ఉందండి. శివ స్టాచ్యూ తర్వాత లోపల మనకి శివపార్వతులు అయితే ఉన్నారు. బ్యూటిఫుల్. హర హర మహాదేవ్. సో శివదేవాలయంకి ఎదురుగానే మనకి రాజరాజేశ్వరి దేవాలయం కూడా ఉంది. సో ఆ దేవాలయం కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం. పంచముఖి హనుమాన్ చూశాను కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది గూస్ బంప్స్ దేవాలయమేనండి. బ్యూటిఫుల్. చూడండి, ఇలాంటి స్టాచ్యూస్ మీరు ఎక్కడ చూసి ఉంటారు. బహుశా ఇదే నా మొట్టమొదటిగా నా పర్యటన మొత్తంలో కూడా ఇక్కడ చూశాను. రాముడు గారు స్టాచ్యూస్ అన్నీ కూడా మనకి శిల్పులన్నీ కూడా బ్లాక్ స్టోన్తో కనిపిస్తున్నాయి. చూసారా? హనుమాను, విఘ్నేశ్వరుడు, శివయ్య, నందేశ్వరుడు, బాబా. బ్యూటిఫుల్. చక్కగా ఓంకారేశ్వర దేవాలయంకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. శని మహాదేవ, సెలిస్టియల్ బాడీస్, నవగ్రహాలు.
తల్లి రాజరాజేశ్వరి. బ్యూటిఫుల్ అండి, చాలా అందమైన తల్లి. చూడండి ఎంత చక్కగా అలంకరించారంటే అంత చక్కగా అలంకరించారు. అద్భుతం, మహా అద్భుతం. సో ఇదిగోండి ఇప్పుడు ఆది శంకరాచార్య స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాను. అదే లాస్ట్ అనుకుంటాను. అది అయిపోతే మనకి ఈ ప్రాంతం అంతా కవర్ అయిపోయినట్టే. దిగాలి ఆది శంకరాచార్య స్టాచ్యూ అనేది ఖచ్చితంగా దిగాల్సిన శాస్త్రం. చాలా బాగుంది, చాలా పెద్దది. చూడండి ఆ యాంగిల్ నుండి చూపిస్తాను మీకు. సో ఫైనల్ అయితే నేను ఆది శంకరాచార్య గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాను. బ్యూటిఫుల్ అండి, అమోఘం, అద్భుతం. చూడండి ఎంత బాగుంది. చూడండి బ్యూటిఫుల్. ఇంకా నిర్మాణం అనేది జరుగుతుంది, కానీ ఇది కొన్ని రోజుల్లో మనకి ఓంకారేశ్వర్ కూడా ఒక క్షేత్రం అయిపోతుంది. చాలా బాగా గవర్నమెంట్ ఇంప్రూవ్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఓంకారేశ్వర దేవాలయాల్లో మనకి ఆది శంకరాచార్య గారికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఆది శంకరాచార్య గారి మన మమలేశ్వర దేవాలయం దగ్గర విగ్రహం అనేది ప్రతిష్ఠించి అద్భుతమైన మెడిటేషన్ అనేది చేసి దానికి పూర్వ వైభవం అనేది ఓంకారేశ్వర క్షేత్రానికి అయితే తెప్పించడం అయితే జరిగింది. అద్భుతం, మహా అద్భుతం. ఓంకారేశ్వర్కి చాలా వందనాలు. నాకు ఇక్కడ చక్కగా వచ్చి చక్కగా 2 జ్యోతిర్లింగాల దర్శనం అయితే అయ్యింది. హర హర మహాదేవ్. ధన్యవాదాలు. చూడండి ఓంకారేశ్వర వ్యూ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దాటి కింద ఉన్న షిప్పుల దగ్గరికి నేను వెళ్ళాలండి. చూడండి చాలా అద్భుతం, బాగుంది. వ్యూ అయితే బాగుంది, కానీ నేను ఇప్పుడు ఇదంతా దాటుకుని కిందకి వెళ్ళి రూమ్కి వెళ్ళాలా, రూమ్కి వెళ్ళి టవల్ తెచ్చుకొని స్నానం చేయాలా, లేకపోతే 6 వరకు వెయిట్ చేయాలని చూస్తున్నాను. మరి 6:30కి ఆర్త స్టార్ట్ అయిపోయి గొప్ప ఇబ్బంది. చూద్దాం, సన్సెట్ అవుతుంది. మళ్ళీ ఇది ఎలాగుంటుందంటే, రాత్రి వస్తే బాగుంటుంది అంటారు. మళ్ళీ లైటింగ్లు అన్నీ ఉన్నాయి, మిస్ అయిపోయాను. ఇంకా మరి పగలు వస్తే రాత్రి, రాత్రి వస్తే పగల అంటే ఇదేమైనా రోపే కాదు. సుర్రుని ఎక్కి సుర్రుని వచ్చేయడానికి ఖాళీ నడకల మీద నడాలి. నడిచి రావాలంటే ఒకసారి రావడమే ఎక్కువ. మరి 2-3 సార్లు 4 సార్లు లైటింగ్ వ్యూ, మిడ్ నైట్ వ్యూ, ఆఫ్టర్నూన్ వ్యూ అంటే కుదరదు. సో మీరు టైం ఉన్నప్పుడు చక్కగా నైట్ అయితే రండి. బయట నుండి అయితే చూపిస్తాను. మనకి ఇక్కడ లైటింగ్లు, బల్బ్ సెటప్లు అన్నీ కూడా పెట్టి ఉన్నారు. సో ఇది ఇక్కడికి వస్తే కింద దిగిపోతాను. బాయ్ అండి.